అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ అండ్ ట్రైనర్. సో చాలామంది అడుగుతున్నారు అసలుకి ఈ వరంగల్ హైవే ఏంటండి ఇటు నేను అసలుకి నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అన్నిటికంటే కొద్దిగా రేటు తక్కువ మనకి అవైలబిలిటీ హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకుంటే కొంచెం ఈ వరంగల్ హైవే వైపు కొద్దిగా మనకి ఈస్ట్ వైపు కొంచెం తక్కువ ఉన్నాయండి. అది దీనివల్ల ఏంటంటే మనకి ఎఫోర్డబిలిటీ కూడా ఉంది కాబట్టి ఇటువైపు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము అంటే కొద్దిగా మనం ఇక్కడ రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే. ఎందుకోసం అంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే సెంట్రలైజ్ చేసేస్తుంది ఉన్నవి కూడా. ఇప్పుడు మనకి ఆల్రెడీ వెస్ట్ సైడ్ మొత్తం కంప్లీట్గా ఐటీ అని చెప్పేసి మొత్తం వెస్ట్ సైడ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత రియలైజ్ అయిందనమాట గవర్నమెంట్ కూడా, ఇదేంటి మొత్తం అందరూ కూడా వచ్చేసి ఇటు హైటెక్ సిటీ ఇటే ఉంటున్నారు, ఇటువైపు ల్యాండ్ రేట్లు పెరిగిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ కూడా అట్లనే అవుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లుక్ ఈస్ట్ అని చెప్పేసి ఈస్ట్ మీద ఒక పాలసీ తీసుకొని వచ్చిందనమాట. సో దాంట్లో భాగంగానే మనకు కొన్ని ఐటీ కంపెనీస్ రావడం జరిగింది, పోచారం వైపు మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి. సో వీటి వల్ల ఏమైందంటే కొంచెం అంటే గవర్నమెంట్ కూడా సెంట్రలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్నిటి కూడా కొన్ని ఇటు తీసుకొని వచ్చింది. దీనితో పాటు మనకి గట్కేసర్ దగ్గర మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఒకటి ఉంది. దీని తర్వాత రేపు రాబోయే ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో అది కూడా మనకి భువనగిరి దాటిన తర్వాత యాదగిరి గుట్ట ఇక్కడ మనకి టచ్ అవుతుంది అనమాట. సో అది ఒకటి. దీనితో పాటు మనకి ఇంతకుముందు ఉన్న బీబీ నగర్ కానివ్వండి, దీని తర్వాత భువనగిరి కానివ్వండి, ఈ రూట్లో కూడా మనకి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎయిమ్స్ చేయడం జరిగింది. ఏఐఎంఎస్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. దాంట్లో ఎంత లేదనుకున్నా సరే కనీసం నియర్ ఫ్యూచర్లో కనీసం ఒక 300 నుంచి 400 మంది డాక్టర్సే ఉంటారు. డాక్టర్సే ఒక 300 నుంచి 400 మంది ఉండబోతున్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ హౌసెస్ కావాలి, అక్కడ రెసిడెన్షియల్ హ్యాబిటేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత మనకి భువనగిరి ఆల్రెడీ అక్కడ మనకి టూరిజం కింద కూడా డెవలప్ చేయడానికి మన గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అది అక్కడ మనకి ఆల్రెడీ భువనగిరి ఫోర్ట్ ఉంటుంది, అక్కడ మనకి టూరిజం రాబోతుంది. దీనితో పాటు మనకి రీసెంట్గా ఒక 30 ఎకరాస్లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేయటం జరిగింది. సో దానికి కూడా విపరీతమైన భక్తులు వెళ్తూనే ఉన్నారు. దాని తర్వాత మన తెలంగాణ తిరుపతి అని ఏదైతే అనుకుంటున్నామో యాదగిరి గుట్ట, సో అది మనకి చెప్పాల్సిన పని ఏం లేదు. దాని చుట్టూరు ఎట్లాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అసలుకి ఎలా ఉంటుంది మీకు తెలియందేం కాదు. దాని తర్వాత మళ్ళీ మనకి వరంగల్. సో వరంగల్ ఆల్రెడీ మనకి ఏమన్నా మన ఉన్న తెలంగాణలో సెకండ్ హైదరాబాద్ మన క్యాపిటల్ సిటీ, సెకండ్ క్యాపిటల్ ఏదన్నా ఉంది రాబోతుంది ఏమన్నా అనుకున్నా కానీ అది నన్ అదర్ దాన్ వరంగల్ అనమాట. ఎందుకంటే అవి 3 సిటీస్ కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం చాలా పెద్ద ఏరియా ఉంటుంది. అది ఆల్రెడీ మనకి అది టెక్స్టైల్ హబ్బు. దాంతోపాటు కొన్ని మనకి పాత గవర్నమెంట్ కూడా కొన్ని ఐడిఈఎస్ సపోర్ట్ అంటే ఏదైతే సపోర్ట్ బీపీఓ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటు కొంచెం వెళ్ళటం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే కొంచెం మనకి డెఫినెట్గా ఈరోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇటువైపు కొద్దిగా ఎవరైతే కొంచెం మాకు ఫామ్ ల్యాండ్స్ కావాలి, మాకు ఒక ఫామ్ హౌస్ లాగా మేము పట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే రేట్లు తక్కువ ఉండటం వల్ల ఫామ్ ల్యాండ్స్కి కూడా ఏంటంటే ఎఫోర్డబిలిటీ పెరిగిందనమాట. ఇక్కడ నుంచి ఎవరికన్నా మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఒక 70-80 కిలోమీటర్స్ వెళ్ళారు అంటే కనుక వాళ్ళకి ఫామ్ ల్యాండ్స్ కూడా ఇక్కడ ఎక్కువ ప్రాజెక్టులు చేయడం కూడా జరుగుతుంది, మిగతా బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ. ఎందుకోసం అంటే ఇక్కడ కొంచెం ల్యాండ్ రేట్ ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది. సో అందరూ వచ్చి మాకు 50 ఎకరాలు కావాలి, 100 ఎకరాలు కావాలి, మేము ఇట్లా కావాలని అడుగుతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా రేట్లు కొద్దిగా పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి, మాకు ఎక్కువ టైం కూడా మేము ఇవ్వగలము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈస్ట్ వైపు చాలా బాగుంటుంది. ఏదో ఇటు వరంగల్ హైవే కానీ ఇటు విజయవాడ హైవే కానీ. విజయవాడ హైవే కూడా ఈవెన్ చౌటపల్లి మనకి ట్రిపుల్ ఆర్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక ఎగ్జిట్ రాబోతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియా కూడా మనకి చౌటపల్లి ఏరియా కూడా కొంచెం మనకి ఏదన్నా ఒక 4-5 ఇండస్ట్రీస్ పడ్డాయి అనుకోండి, ఇంకా ఆ రూట్ కూడా మనం చెప్పక్కర్లేదు, అక్కడ కూడా రేట్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఏంటంటే చౌటపల్లి వరకు అయితే మాత్రం ట్రిపుల్ ఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చౌటపల్లిలో కూడా ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ పెరిగింది.
అక్కడ కూడా ల్యాండ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొద్దిగా ఎఫోర్డబిలిటీలోనే ఉన్నాయి, కొంచెం పర్వాలేదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చేయొచ్చు. ఎవరైనా కానీ నాకు ప్లాటే కావాలి, ఓపెన్ ప్లాటే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇటు వరంగల్ హైవే రూట్లో మనకి ఒక 5,000 రూపీస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకొని హైవే మీదకి వచ్చే కొంది 15,000 అంతవరకు ఉన్నాయి. లేదు నాకు ఎకరాల్లోనే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక 50 lakhsలో వాళ్ళకి మినిమం పర్ ఎకరా దొరికిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం కోర్స్ కొద్దిగా లోపలికే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీగా లీగాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి, 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పెడుతున్న డబ్బులు ఏంటంటే చిన్న చిన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు, అది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఏంటి ప్లస్ అది నాతో పాటు నా నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంటుంది. కాబట్టి దానికి మనకి కావాల్సింది కూడా ఏంటంటే లీగాలిటీ 100% ఉండాలి. ఇదొకటి మాత్రం బాగా చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ కొన్నా కానీ, ఇక్కడే కాదు, మీరు ఇల్లు కొన్నా, ఓపెన్ ప్లాట్ కొన్నా, ఫ్లాట్ కొన్నా కానీ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. లీగాలిటీ ఉంటేనే ముందుకెళ్ళండి. ఈ రూట్లో కూడా ఎవరికైనా కానీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకున్నా కానీ, ఏమన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఏమన్నా తీసుకోవాలనుకున్నా కానీ, ఎవరికైనా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక దయచేసి నాకు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. నా ఫోన్ నెంబర్ 9568259999. థ్యాంక్ యూ వెరీ మచ్.